పోతున్నది నువ్వు అప్పుడే పోతానమ్మా నువ్వు అప్పుడే పోతానమ్మా అన్నయ్య అప్పుడే వెళ్ళిపోతున్నది పోవా అన్నయ్య అన్నయ్య 5 వారాల నుంచి పావు కొడుకిచ్చి 22 సంవత్సరాలు అంటుంది కదా మరి నన్ను ఇచ్చి 32 సంవత్సరాలు కదా ఏ రాడు నా చిన్న బతుకున్నా తగ్గిందని ఎన్నటూ రాలేదని ఈ రోజు వచ్చి నాకు మాత్రం అడిగినావని ఏదో తెలుసు మాటలు అడిగిపోతున్నావు అవునా అన్నయ్య ఏమిటి అలగలేదమ్మా అన్నయ్య నా కుమార్తె నీ కుమారికి ఇవ్వాలంటే నా మనసు తగ్గిస్తుంది అడగవచ్చు అన్నయ్య నీ మనసులో సందేహమా చెల్లెలా ఆ సందేహం ఒక తెలపమ్మా అన్నయ్య అయ్యో రామ 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 ఓ రామ రామ Thank you.
మీ యొక్క వాళ్ళు బట్టలు అడ్డ దగ్గర పెట్టి అవునమ్మా. శివ శివ హరహర శంభో శంకర మీరు కొలుస్తారు ఏకరిస్తల వరతి మా యొక్క పావుగంటలో నిలువు నమలు పెట్టి నారాయణ వైకుంఠ వార్త కదిలి దేవుడా కాపాడని మేము కొలుస్తాము మీరు కొలిచేది శివ మతము మేము కొలుచుకోవచ్చు ఆత్మతం కదా అన్నయ్య శివ మతాన్ని హరిమతాన్ని కదక 32 సంవత్సరాలు నిండిపోయామే ఈ రోజు నా కుమార్తె నీకు ఇవ్వాలంటే ఎలాగన్నయ్యా అవును తండ్రి మనం తిట్టుకునే కొట్టుకుంటా ఉంటే చెల్లెలా చూడమ్మా మన వారి కూడా మొత్తమంతా కూడా పెట్టాము శివభక్తి మానేసి మన వారి కూడా మొత్తంలో అందరూ కూడా గోవింద నారాయణ వైకుంఠ వస గోవిందంట పలుకుతున్నాం. పావుగొండ మొత్తంలో వ్యవహారం జరిగింది. మన వారిగొండలో చాలా వైభవంగా జరపాలనుకుంటున్నా. చెల్లెల మాట అన్నా కాదంటాడా ఎంత మాత్రమేనా నీ కోరి ప్రకారమే కాదమ్మా. అన్నయ్య అలాగే మీ పెళ్లి కూడా వాళ్ళందరూ రాండి మన మా పెళ్లి కూడా వస్తాం ఈ యొక్క పావుకొండలో చుట్టాలు కదా చెల్లి పాపు అప్పుడే చేసుకుంటే మీరు ఇద్దరే మీరిద్దరు మాట్లాడుకుంటే అంటాను మాట్లాడేసాం. పెళ్లి కూడా మా చెల్లెలు పెళ్లి కొడుకు నేనే మా చెల్లెలు